హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? ఇవాళ నేను టమోటా నిల్వ పచ్చడి సంవత్సరం నిల్వ ఉండేలాగా ఎలా పెట్టుకోవాలో పక్కా కొలతలతో చూపిస్తాను. వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. టమోటాలు 1 కిలో తీసుకోవాలండి. చాలా ఇంట్లో ఉన్నాయి. ఎలాగ కిలో మనకి లెక్క కావాలి అంటే ఖచ్చితంగా కిలోకి ఒక 15 కానీ 16 కానీ టమోటాలు వస్తాయండి. బాగా పండిన టమోటాలు తీసుకోవాలి. వీటిని బాగా కడిగి శుభ్రంగా ఆరనివ్వాలి. ఎప్పుడైనా కానీ పికిల్స్కి కొంచెమైనా తడి ఉండకూడదు. తడి ఉంటే పికిల్ అన్నది బూజు పడుతుంది. కడిగి శుభ్రంగా పక్కన పెట్టిన తర్వాత పైన కట్ చేసుకోవాలండి. టమాటాకి ఆ పైన ఉంటే అది తింటే క్యాన్సర్ వస్తుందని చెప్తారు. అలా తీసేసి పైన భాగాన్ని ఒక బౌల్ తీసుకొని టమాటోల్ని బాగా పిసకాలన్నమాట. పిసికినప్పుడు టమాటాలో ఉన్న రసం అంతా కూడా మనకి బయటకు వస్తుంది. మనం అన్ని టమోటాలని అలాగే చేసుకోవాలి. ఒక్కొక్కటి తీసుకొని చేతులకి కూడా ముందు నీట్గా కడిగి తడి లేకుండా చూసుకొని తర్వాత ప్రాసెస్ అంతా చేయాలండి. మొత్తం అలా రసం తీసుకోవాలి. ఇంకా బాగా పండింది అయితే అలా పిండంగానే కూడా రసం అంతా వచ్చేస్తుంది అనమాట. మనం కిలో కాయల్ని అంతా కూడా ఇదే విధంగా అనమాట చిందిపోతుంది. నాకైతే మొహాన్ పడుతుంది, అందుకని లోపలికి పెట్టేసి పిండుతున్నాను. ఫస్ట్ టైం చేసినా కానీ చాలా బాగా వచ్చిందండి. మా ఫ్రెండ్కి పెట్టాను, చాలా ఫీడ్బ్యాక్ అయితే చాలా బాగా వచ్చింది. మనం చేసుకుంటే ఏదైనా కానీ ఆ సాటిస్ఫాక్షన్ చాలా బాగుంటుందండి. అసలు హ్యాపీగా కూడా ఉంటుంది. ఏదో మనం సాధించినంత ఫీలింగ్గా ఉంటుంది. చూడండి, టమాటో రసాన్ని అంతా కూడా అలా పిండేసుకొని పక్కన పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు మనం చింతపండు అండి, కిలోకి 100 గ్రాములు చింతపండు అండి. ఇది ఏ పికిల్కైనా పక్కా కొలతండి. 100 గ్రాములు చింతపండు, 2 గిద్దెలు ఉప్పు, 2 గిద్దెలు కారం అండి. ఇది పక్కా కొలతండి టమాటా పచ్చడికి అయితే. ఇప్పుడు మనం చింతపండు నల్లగా ఉంటే అస్సలు వాడకూడదండి. ఎందుకంటే సంవత్సరం నిల్వ ఉండే పచ్చడి కదా, అదంతా నల్లగా అయిపోతుందన్నమాట. ఇప్పుడు చింతపండులో ఉన్న ఉప్పు, పుల్లలు, విత్తనాలు అన్నీ తీసుకోవాలి. చింతపండుని తీసేసుకొని ఉండగా వేయకూడదండి. చింతపండుని విడివిడిగా ఒలుచుకొని అది దాంట్లో టమాటో రసంలో వేయాలన్నమాట, వీడియోలో చూపిస్తున్నట్టు. ఇలా వేసేసి నాననివ్వాలి. ఇప్పుడు మనం 2 గిద్దెలు కల్లుప్పు వేస్తున్నానండి. నేను 2 గిద్దెలు కల్లుప్పు వేసేసి ఈ రసం అంతా కూడా బాగా కలిపేసి నాననివ్వాలి. ఒక 4-5 అవర్స్ నాననిచ్చానండి. నేనైతే పొద్దున్న 11 o'clockకి ఇలా కలిపి పెట్టాను. ఈవినింగ్ 4కి నేను వేసుకున్నాను అనమాట. మిక్సీ కానీ గ్రైండర్ కానీ వేసుకోవచ్చు. ఆ రసంలో ఈ ఉప్పు, చింతపండు నానితే మనం గ్రైండర్ కానీ మిక్సీ కానీ వేసేటప్పుడు మనకి చాలా మెత్తగా ఈజీగా మెదిగిపోయిద్ది అనమాట. ఇప్పుడు చూడండి, ఇందుక టమోటాలు అన్నీ ఉన్నాయి కదా, మనం పిసికిన టమోటాలన్నీ కూడా వీటిని ఒక కవర్ తీసుకొని, కవర్ కానీ బట్టలు కానీ క్లాత్ మీద వేస్తే కనుక క్లాత్ ఇంకా పనికిరాదండి, కలర్ఫుల్గా అయిపోతుంది. అందుకని పాలిథిన్ కవర్ కానీ ఏదైనా శుభ్రంగా కడిగి ఆరనిచ్చి దాని మీద ఇవన్నీ విడివిడిగా పెట్టేసుకొని మనం ఎండలో, మరీ ఎక్కువ ఎండ కాదండి, మోయినంగా, నేనైతే మా ఇంట్లో బాల్కనీలో వచ్చింది అలా ఎండకి 11 నుంచి ఒక 4 వరకు పెట్టానండి. లైట్గా ఎండినాయి. మరీ ఎక్కువ ఎండిపోతే లిక్విడ్ అన్నది ఉండదన్నమాట, రసం అన్నది బాగా ఎండిపోయినట్టు ఉంటుంది కదా. చూడండి, ఈవినింగ్ 4కి నేను తీసేసాను వీటిని. ఇప్పుడు మనం గ్రైండర్ వేసుకుందాం వీటన్నిటిని కూడా. కొంచెమే, నేను కిలో కాబట్టి మిక్సీ అయినా వేసుకోవచ్చు, కానీ నా దగ్గర గ్రైండర్ ఉంది కాబట్టి దాంట్లోనే వేద్దాం అనుకున్నాను. గ్రైండర్ని ముందుగా బాగా కడిగి తుడిచి ఆరనివ్వాలండి. తుడిచి ఆరిన తర్వాతే వేయాలి. ఇది కూడా మొత్తం వేసుకోకూడదు, కొంచెం కొంచెంగా వేయాలి. మొత్తం వేసేస్తే గ్రైండర్ తిరగకుండా అవుతుందన్నమాట. నేను ముందు కొంచెం వేసానండి. కొంచెం వేసేసి బాగా చింతపండు అంతా కూడా మెత్తగా నలిగేటట్లు. మిక్సీ వేస్తే కూడా అంతే అండి. మిక్సీ వేస్తే 5 minutes పని, ఆపి ఆపి వేసుకుంటే బాగా మెదిగిద్ది అన్నమాట. కొంచెం కొంచెం అండి, టమాటాలు ఇరుక్కుపోతాయి అన్నమాట. అందుకని నేను ఒక్కొక్కటిగా వేస్తూ ఉన్నాను. ఇలాగా మన దగ్గర ఉన్న టమాటాలన్నీ కూడా కొంచెం కొంచెంగా వేసుకుంటూ, కావాలంటే చిన్న చిన్న ముక్కలుగా కూడా చేసేసుకొని వేసుకోవచ్చు, మీకు ఇంకా ఈజీగా అవ్వాలంటే. ఇలా నేను మొత్తం రెడీ చేసుకున్నానండి. ఉన్న టమాటాలన్నీ వేసేసి బాగా మెదగనిచ్చాను. ఈలోపు మనం ఒక బౌల్ తీసుకొని 2 గిద్దెల కారం రెడీ చేసుకుందామండి. ఇందనక ఉప్పు ఏ గ్లాస్తో తీసుకున్నామో అదే గ్లాస్తో కారం తీసుకోవాలన్నమాట.
2 గ్లాసుల కారం తీసుకుంటున్నాను. 2 గిద్దలు ఉప్పు, 2 గిద్దలు కారం, 100 గ్రాముల చింతపండు. ఇది పక్క కొలత. ఇప్పుడు మనం అందులోకి ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఒక 4 చిన్న టేబుల్ స్పూన్లంతా మెంతులు వేసేసి ఫ్రై చేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ వేసుకుందాము. మెంతి పొడి రెడీ అవుతుంది. ఇంతలోకి నాకు ఇక్కడ పేస్ట్ అంతా కూడా గ్రైండర్లో బాగా మెదిగింది కదా, చూడండి మెదిగిపోయింది. ఇంకొంచెం అవ్వాలన్నమాట. కారం అయితే వేయకూడదు. టమాటాలు అన్నీ కూడా మెదిగిన తర్వాత లాస్ట్లో కారం వేయాలి. బాగా మెదుగుతుంది. ఇప్పుడు మనం కొంచెం కారం వేసేసుకుందాము. 2 గిద్దెల కారము కొంచెం కొంచెంగా వేస్తూ గ్రైండర్ మెదగనివ్వాలండి. చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. టేస్ట్ అయితే సూపర్. నేనైతే ఫుల్ హ్యాపీ. నా చేతితో పెట్టిన పచ్చడి అంటే అమ్మ వాళ్ళు పక్కన ఉంటే పెట్టేది వేరేనా, మన ఓన్గా పెట్టేస్తే వాళ్ళు పెద్దవాళ్ళు అవుతున్నారు కదా, వాళ్ళకి ఓపిక తగ్గిపోతుంది. మనం నేర్చుకుంటే మంచిది. ఇప్పుడు మెదిగిపోయింది కదా, దాంట్లోనే మెంతుల పౌడర్ కూడా వేసానండి. ఇప్పుడు ఎక్కువసేపు ఉంచకూడదు అనమాట గ్రైండరు. వెంటనే కారం వేసిన 2-3 మినిట్స్కే మనం ఆపేసేయాలన్నమాట. చూడండి నేను అంత పికిల్ కూడా ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను. తడి ఉండకూడదండి బౌలు, జాగ్రత్తగా చూసుకోవాలి. పికిల్స్ మాత్రం అటు ఇటు తిరిగితే తడి చేయకండి, తడి స్పూన్ కానీ పెట్టేస్తే అంతే అండి. చూడండి పికిల్ అంతా కూడా రెడీ అయిపోయింది. మనం అలాగే స్టోర్ చేసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు పోపు వేసుకొని తినచ్చండి.